కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు దిశగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే కొన్ని పథకాలు ప్రారంభించగా 100 రోజుల్లో అన్ని పథకాల అమలు మొదలయ్యేలా కార్యాచరణ సిద్ధమవుతుంది. ఈ క్రమంలో పింఛనుదారులకు కూడా గుడ్ న్యూస్ చెప్పనున్నట్టు తెలుస్తుంది. 6 గ్యారంటీల్లో భాగంగా చేయూత పథకం కింద 4000 పింఛను ఇస్తామన్న ప్రభుత్వం దానిని జనవరి నుంచే లబ్ధిదారులకు అందజేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. వృద్ధులు, వితంతువులు వంటి వారికి ఇప్పటిదాకా ఆసరా పథకం కింద 2016 పింఛను అందుతుంది. తాము అధికారంలోకి వస్తే దానిని 4000కు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ హామీని అమలు చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. జనవరి నుంచే పింఛన్లు అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఆయా విభాగాల ద్వారా బడ్జెట్ అంచనాలను రూపొందిస్తున్నట్టు సమాచారం. కొత్తగా పింఛన్ల కోసం భారీగా వినతులు వస్తున్నాయి. 6 గ్యారంటీ అమల్లో భాగంగా అర్హుల నుంచి స్వీకరించే దరఖాస్తుల్లో పింఛన్ విషయాన్ని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పాతవారికి కొత్తవారికి కలిపి ఒకేసారి పింఛను మొత్తాన్ని పెంచుతారని అంతా భావించారు. అయితే కొత్త వారిని చేర్చడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా 2-3 నెలల ప్రక్రియ నిలిచే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పాత వారికి మాత్రం హామీ ఇచ్చినట్టు పింఛన్ను జనవరి నుంచే పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత అర్హులను గుర్తించి కొత్త వారికి పెంచిన పింఛన్ను 4000 చొప్పున వీలైనంత త్వరగా అమలు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. జనవరి నుంచి కొత్త పింఛను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తే క్షేత్రస్థాయిలో ఎప్పటి నుంచి అమలు అవుతుందనే సందిగ్ధం నెలకొంది. ఆసరా లబ్ధిదారులకు పింఛన్లు ప్రతి నెల మొదటి వారంలోనే అందజేయాల్సి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం 1 నెల ఆలస్యంగా ఇస్తుంది. కానీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం 2 నెలల పింఛన్ మొత్తాన్ని ఒకేసారి అందజేస్తుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ పింఛన్లను డిసెంబర్ 25 నుంచి 31వ తేదీ మధ్య లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. పోస్ట్ ఆఫీసుల ద్వారా చెల్లింపులు జరగాల్సిన వారికి మాత్రం 2-3 రోజుల్లో అందజేయనున్నట్టు పంపిణీ విభాగాలు వెల్లడించాయి. ఇక డిసెంబర్ పింఛన్ను జనవరిలో, జనవరి పింఛన్ను ఫిబ్రవరిలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం కొత్త సంవత్సరంలో జనవరి నుంచే పింఛన్ 4000కు పెంచి ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై 1-2 రోజుల్లో అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.